ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన అత్యధిక ఫాలోయింగ్ ఉన్న ఫ్రాంచైజీలో ఒకటైన ముంబై ఇండియన్స్ లో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఐపీఎల్ 2026 సీజన్ లో జట్టు ప్రదర్శన ఘోరంగా విఫలమైన నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ముంబై మేనేజ్మెంట్ తీవ్ర స్థాయిలో సమీక్ష చేపట్టినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు హోరెత్తిస్తున్నాయి. కేవలం కెప్టెన్సీ మార్పు మాత్రమే కాకుండా హార్దిక్ ను అసలు ఆటగాడిగా జట్టులో కొనసాగించగలుగుతారా లేదా అనే అంశంపైనే యాజమాన్యం తర్జన భర్జన పడుతున్నట్లుగా సమాచారం. రోహిత్ శర్మ స్థానంలో ఎన్నో అంచనాలు వివాదాల మధ్య ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టలేకపోయారు. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచి ముంబై ఇండియన్స్ ఈ 2026 సీజన్ లో ఆడిన 14 లీగ్ మ్యాచ్లలో కేవలం 4 మ్యాచ్ల్లోనే విజయం సాధించి ఏకంగా 10 మ్యాచ్ల్లోని పరాజయం పాలై పాయింట్ల పట్టికలో 9వ స్థానంలోకి సరిపెట్టుకుంది. ముంబై లాంటి స్టార్ టాలెంట్ గల జట్టు ఇంతలా చేతులెత్తేయడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. మరోవైపు ఈ సీజన్ ముగిసిన కొద్ది రోజులకే హార్దిక్ పాండ్యా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేయడం క్రికెట్ వర్గాలలో పెను సంచలనంగా మారింది. జట్టు వైఫల్యం, నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శల వల్లే పెరిగిన ఒత్తిడి తట్టుకోలేక హార్దిక్ ఈ నిర్ణయం తీసుకున్నాడనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి హార్దిక్ పాండ్యా నాయకత్వ సామర్థ్యాలపై గతంలో ఎలాంటి సందేహాలు లేవు. 2022లో ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటన్స్ జట్టును కెప్టెన్ గా వ్యవహరించి తొలి సీజన్ లోనే టైటిల్ అందించాడు. ఆ తర్వాత సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచారు. ఈ అద్భుతమైన రికార్డును చూసే ముంబై యాజమాన్యం భారీ ట్రేడింగ్ ద్వారా అతనిని తిరిగి జట్టులోకి తెచ్చుకుంది. మరి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ ముంబై క్యాంప్ లోని పరిస్థితులు హార్దిక్ కు ఏమాత్రం కలిసి రాలేదు. 2024లో హార్దిక్ కెప్టెన్ అయినప్పటి నుంచే ముంబై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వాంఖేడే స్టేడియంలో సొంత అభిమానులే అతన్ని బూ కొట్టడం అప్పట్లో సంచలనంగా సృష్టించింది. ఆ సీజన్ లో జట్టు పట్టికలోని చివరి స్థానంలో నిలిచింది. 2025 ప్లే ఆఫ్స్ లో కూడా చేరి కొద్దిగా కోలుకున్నట్లుగా కనిపించిన మళ్ళీ 2026లో ముంబై ఘోరంగా విఫలం కావడంతో హార్దిక్ కెప్టెన్సీ వైఫల్యం మరోసారి చర్చకు వచ్చింది. అయితే ముంబై ఇండియన్స్ వైఫల్యానికి కారణం కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదని అంతర్గత వర్గాల సమాచారం. మేనేజ్మెంట్, కోచింగ్ స్టాఫ్ సూచించిన వ్యూహాలను జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు పెద్దగా పట్టించుకోలేదని, గ్రూపిజం వల్లే జట్టు ప్రదర్శన దెబ్బతిన్నదని టాక్ నడుస్తుంది. రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ మైదానంలో జట్టు వారు సమిష్ట ప్రదర్శన చేయలేకపోయారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఫ్రాంచైజీ ప్రక్షాళనపై సమగ్ర సమీక్షకు సిద్ధమవుతుంది. హార్దిక్ కు కెప్టెన్ గా తొలగించి కేవలం ఆటగాడిగా ఉంచాలా లేదా మెగా వేలానికి ముందే అతడిని జట్టు నుంచి పూర్తిగా రిలీజ్ చేయాలా అనే అంశాలపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో జట్టుకు కొత్త సారథిగా ఎంపిక చేసే విషయంలో కూడా మాజీ విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయం అత్యంత కీలకంగా మారనుంది. ఇన్సైడ్ టాక్ కూడా ఇదే ఉంది. రోహిత్ సూచించే సీనియర్ ప్లేయర్ గా బుమ్రా లేదా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ పగ్గాలు దక్కే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కానీ హార్దిక్ పాండ్యా కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ రాబోయే రోజుల్లో ముంబై జట్టులో ఊహించని మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా అని కనిపిస్తుంది. క్రికెట్ విశ్లేషకులు కూడా అదే భావిస్తున్నారు. ముంబై ఇండియన్స్ తదుపరి అడుగు ఎటువైపో చూడాల్సి ఉంది.